అండ్ మరి ముఖ్యంగా ఏపీలో ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి సంబంధించి బీజేపీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. మీరేమంటారు? మేము మొదటి నుండి చెప్తున్నా కదమ్మా, దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇది అనేక బీజేపీ చేతిలో కీలుబొమ్మలు. ఈ మూడు పార్టీల నాయకులు. ఇది అనేక సార్లు రుజువైంది. మరొక్కసారి వచ్చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా రుజువు కాబోతా ఉంది. ఇక్కడేమో రాష్ట్రంలో కుస్తీ, అక్కడేమో దోస్తీ. కాబట్టి ఇక్కడేమో వీళ్ళు ఎన్డీఏ కూటమి, ఏడగానే ఆడగానే ఉండేది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన. మరి ఇక్కడ వచ్చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడ ఎన్డీఏ కూటమితో జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఫైట్ చేస్తా ఉంటాడు. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఏమో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తాడు. కాబట్టి ఇది ద్వంద్వ ప్రమాణాలు. దీనికి సిద్ధాంతం అనేది ఏం లేదు. ద్వంద్వ ప్రమాణాలు, రాజకీయ అవసరాలు. కేంద్రంలో బీజేపీ యొక్క తన కేసులకు భయపడి, కొత్త కేసులు కానీ పాత కేసులు కానీ భయపడి, ఇది మోడీకి, అమిత్ షాకు జీ హుజూర్ అనే పద్ధతి తప్పనిచ్చేసి దీంట్లో సిద్ధాంతం కానీ ఏం లేదు, రాజకీయ అవసరాలు. అంటే అధికారంలో ఒకరున్నారు, ప్రతిపక్షంలో ఒకరున్నారు. బట్ అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ కూడా భాగమైనప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపు అడుగు వేశారు? నిజంగానే కేసులతో భయపడుతున్నారా? మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన అవసరం కానీ పరిస్థితి కానీ వస్తుందేమో అని ముందుగానే ఇటువంటి పావులు కదుపుతున్నారా అనేది కొంతమంది ఆరోపణ. మీరేమంటారు? అది 100% మా వడ్ల గింజలో ఏముంటుంది, బియ్యపు గింజ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏమీ గండికోట రహస్యం అంటూ ఏమీ లేదు. ఇది 100% వాస్తవం. మామూలుగా అయితే కనుక ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షము, అక్కడ టీడీపీ సపోర్ట్తో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి సైద్ధాంతిక పరంగా అనుకున్నా, జస్ట్ రాజకీయ పార్టీ పరంగా అనుకున్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీ మద్దతు ఇచ్చే పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి తన 11 మంది ఎంపీలతో ఓటు వేయించాలా. కానీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థికి ఆ పార్టీ, ఆ కూటమి వేస్తున్నాడు అంటే 100% వచ్చేసి అతని కేసులకు భయపడి, సరే చంద్రబాబు నాయుడు ఎట్టన్నా పోని ముందు మోడీ, అమిత్ షా ప్రసన్నం చేసుకుంటే కొంతవరకన్నా ఏమన్నా ప్రొటెక్షన్ వస్తుందేమో అని అది పబ్లిక్ తెలిసిపోతుంది. ఎవరికైనా కానీ ఒక ఐదో తరగతి పిల్లవానికి కూడా అర్థమైపోతాను. ఇప్పుడు అధికార ప్రతిపక్షాల్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు ఎప్పటి వరకు విమర్శించుకోవడం చూడలేదు మనం. మోదీ గారు ఏపీకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించి కానీ ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటి వరకు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే హుందాగా వ్యవహరిస్తున్నారేమో అంటూ ఉంటారు. ఆయన కూడా పల్లెత్తి మాట అన్నారు. అంటే చూడ్డానికి అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వెనక నుంచి బ్యాక్ డోర్లో వీళ్ళు కూడా కలిసే ఉన్నారా? ఖచ్చితంగా బీజేపీకి ఎంతో కొంత మద్దతు వైసీపీది ఇలాంటి సందర్భాల్లో అవసరం అవుతుంది కాబట్టి అటు దూకుండా ఇటు వెళ్లకుండా అట్లా ఉంటుంది. ఇదంతా రుజువు అనుకోవాలా ఇటువంటి సందర్భాల్లో? 100% మా గతంలో నిర్మలా సీతారామన్ గారే జగన్ గురించి మోడీకి దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించిన నేపథ్యం కూడా ఉంది. అంటే చాలా పెద్ద పదం అది. చాలా అఫినిటీ, ఒకరికి మధ్య చాలా అఫినిటీ ఎక్కువ ఉన్నట్టు. సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడు అంటే చాలా అభిమానం ఉన్నట్టు. కాబట్టి ఆ స్థాయిలో మోడీకి దత్తపుత్రుడు జగన్ అని వ్యాఖ్యానించిన సందర్భం నిర్మలా సీతారామన్ గారు. సరే, కాబట్టి యాక్చువల్గా ఇన్నాళ్ళ పాటు 12 ఏళ్ల పాటు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో. సిబిఐ ఉండేది కేంద్ర ప్రభుత్వ చేతిలోనే, ఈడీ ఉండేది కేంద్ర ప్రభుత్వ చేతిలోనే. 11 కేసులు సిబిఐ, 7 కేసులు ఈడీ కేసులు ఉండి 11 సంవత్సరాలుగా వచ్చేసి బెయిల్ మీద బయట ఉన్నాడు అంటే మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క ఆశీస్సులు లేకుండానే జగన్మోహన్ రెడ్డికి సాధ్యమవుతుందా? అంటే 100% బీజేపీ వాళ్ళు వచ్చేసి ఇద్దరి పిల్లల ముద్దుల మొగుడు అనే ఆ విధంగా బిహేవ్ చేస్తా ఉంది బీజేపీ. అట్లా చంద్రబాబు కావాలా, ఇటు జగన్ కావాలా అనే యాంగిల్లో చేస్తా ఉంది. జగన్ కూడా వచ్చేసి ప్రతి సందర్భంలో సపోర్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన న్యూట్రల్గా ఉండొచ్చు. వాళ్ళ ఎంపీలు ఓటు పోకుండా 8 అసెంబ్లీకి పోకుండా ఉన్నాడు కదా. ఆ విధంగా వచ్చేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి బీజేపీకి, ఎన్డీఏకి అభ్యర్థికి అని
కనీసం వచ్చేసి న్యూట్రల్ గా ఉండొచ్చు కదా. ఒకవేళ ఇండియా కూటమి అభ్యర్థికి ఆయనకు వచ్చేసి సుదర్శన్ రెడ్డికి ఒకవేళ సుదర్శన్ రెడ్డి తెలుగువాడుగా కూడా భావించి సపోర్ట్ చేయొచ్చు. లేదు వచ్చేసి ఆ పక్క చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఈ పక్క సపోర్ట్ చేయొచ్చు. లేదు నీ యొక్క కేసులో భయం ఉందనుకుంటే కనీసం న్యూట్రల్ గా ఉండొచ్చు కదా. ఆ పక్క ఓటేయకుండా ఈ పక్క ఓటేయకుండా, అది కూడా చేయకుండా టోటల్ గా వచ్చేసి ఎన్డీఏ క్యాండిడేట్ కి మద్దతు ఇస్తున్నామంటే టోటల్ గా కేసులో భయం తప్ప ఇంకేమీ కాదు. ఓకే సార్, ఏపీ